చాలా దురదృష్టం. శివశంకర్ గారు కొద్దిగా టెక్నికల్ జైల్లో ఉన్నాడు దానికి శివశంకర్ గారు మళ్ళీ వస్తాను. సమ్ టెక్నికల్ ఎర్రర్ ఉంది. కృష్ణాంజనేయులు గారు సేమ్ క్వశ్చన్ విత్ యూ. హౌ యూ రెస్పాండ్ ఆన్ దట్ అండి ప్లీజ్. నేను శ్రీశైలం గారు ఒక మాట అడుగుతాను. నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు దీంట్లో ఈ కేసులో బాధితుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున ప్రతిపక్ష నేతగా ఆయన మీద హత్యాయత్నం జరిగింది అనేటువంటిది ఆరోపణ. హత్య నేరం ఆరోపబడినటువంటి వాడు శ్రీనివాస్. అయితే ఆయనకి ఆ విధమైనటువంటి అది అటెంప్ట్ మర్డర్ అనేటువంటి దాని కేసు అండి, చిన్న గాయమే కాబట్టి ఇంత శిక్ష కూడా పడేదానికి అవకాశం లేదు. 5 ఏళ్లు పట్టింది ఆయనకి బెయిల్ రావడం కోసం శ్రీనివాస్ కి. నేనేమంటాను అంటే, దీంట్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సాక్ష్యం చెప్తేనో, లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆయన బెయిల్ ఇవ్వమంటేనో కోర్టులు ఇవ్వటం కాదండి. ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇవ్వమంటే హైకోర్టు బెయిల్ ఇచ్చిందా? హైకోర్టు అతను బెయిల్ ఇవ్వాలా లేదన్నట్టు కోర్టు నిర్ణయించేటువంటి అంశం. 5 ఏళ్ల తర్వాత అయినా శ్రీనివాస్ ఈ రోజున రిలీజ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి యొక్క వాదన ఏమిటి ఈ కేసులో? నా మీద హత్యాయత్నానికి సంబంధించినటువంటి దాంట్లో కుట్ర కోణం దాగి ఉంది. ఆ కుట్ర కోణానికి సంబంధించినటువంటి విషయంలో ఎన్ఐఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపలేదు కుట్ర కోణంలో. కాబట్టి దర్యాప్తుని పగడ్బందీగా కుట్ర కోణంలో జరపండి అనేటువంటి దాని మీద హైకోర్టులో ఆయన పిటిషన్ వేసి ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దాని మీద ఇప్పుడు విచారణ జరుగుతున్నటువంటి సందర్భం ఉంది. దాంతో సంబంధం లేకుండా ఈ రోజున హైకోర్టు శ్రీనివాస్ కు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయన బయట ఉన్నట్టు కేసు అయితే యథాతథం కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది కదా. అసలు కుట్రకోణం ఉందా లేదా, దీని వెనకాల ఎవరైనా పాత్రదారులు ఉన్నారా, లేకపోతే ఓన్లీ శ్రీనివాస్ ఒక్కడేనా, ఆయన ఆరోపణ తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటిది బాధితుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆరోపణ. ఇదంతా ఎన్ఐఏ తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ఐఏ మరి దీంట్లో ఏ విధమైనటువంటి దర్యాప్తు జరిగింది ఏంటి అనేటువంటిది తేలాల్సినటువంటి, ఒక రకంగా శ్రీనివాస్ బెయిల్ రావడం అనేటువంటిది అందరూ కూడా హర్షించేటువంటి అంశమేనండి. ఎస్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు స్పష్టం చేశారు. షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి మౌత్ పీస్గా అభివర్ణించారు. ఎట్లా స్పందిస్తారండి కృష్ణాంజనేయులు గారు? ఇక్కడ వాస్తవంగా చెప్పాలి అని అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ అవన్నీ కూడా నేను చూశాను, విన్నాను. ఇక్కడ ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళ వాయిస్ అంతా ఒకటే ఉంటుందండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మాటలు మాట్లాడటం వెనక షర్మిలని చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన, మిగతా ప్రతిపక్షాలతో కలపటం వెనక వీళ్ళందరిదే ఒకటే గొంతుక. కాబట్టి వీళ్ళందరూ మా మీద విమర్శలు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు, మా ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయటం లక్ష్యంగా పెట్టుకున్నారు అనేటువంటిది. అంటే చంద్రబాబు నాయుడిని నమ్మొద్దు, మీరు విశ్వాసం లేదు అనేటువంటిది ఎలాగైతే చెప్తున్నారో, ఏమైనా కూడా షర్మిలను కూడా నమ్మొద్దు అనేటువంటి విషయాన్ని ప్రతిపక్షం వాళ్ళ యొక్క అకౌంట్ లో వేసేశారు షర్మిలను. ఇక్కడ ఒక అంశం ఏమిటి అని అంటే, కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి వైఎస్ షర్మిల ఆ పార్టీలో చేరిన తర్వాత ఆవిడ మాట్లాడేటువంటి తీరు కానీ వ్యవహార శైలి కానివ్వండి, మీరు గమనిస్తే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం. ఎందుకు అని అంటే, తన అన్న ఆవిడ చెల్లి వీళ్ళిద్దరి మధ్య వాళ్ళకి ఏం వివాదం ఉన్నాయో తెలియవు, వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు ఏమున్నాయో తెలియవు. ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ పాదయాత్ర చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చినాయి. ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శించడం మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటిది ఆవిడకి నష్టం జరిగేటువంటి అంశము. ఆవిడ టార్గెట్ అంతా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా నడుస్తుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఈవిడ ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు ప్రయోగించినటువంటి ఒక బాణంగా షర్మిల ఈ రోజున మాట్లాడుతున్నారు అనేటువంటి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి ఎంతో కొత్త దాని వాస్తవమైనటువంటి పరిస్థితులు అనేటువంటి విధంగా జనం నమ్మేదానికి కూడా అవకాశం ఉండొచ్చండి. షర్మిల విమర్శలు ఈ ప్రభుత్వం మీద, లేదా ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విభజన హామీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రేపొద్దున కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తుంది ఏమిటి అనేటువంటి అంశాల మీద మాట్లాడగలిగితే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. కాబట్టి షర్మిల మాట్లాడుతున్నటువంటి తీరును కూడా ఖచ్చితంగా మార్చుకోలేదు. నేను మొన్న ఒక చోట ఎక్కడో సభలో చూశానండి, ఆవిడ ఒక మహిళా నాయకురాలు. జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా మాట్లాడటమే కాకుండా నేను గమనించాను, ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు ఇట్లా భాష ఉండకూడదని మాట్లాడుకుంటాం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఏం పీక్కుంటారో పీక్కోండి అని మాట్లాడుతుంది షర్మిల. ఒక మహిళా నేతగా
నువ్వు మాట్లాడాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉంటే అలాంటి భాష వాడాల్సినటువంటి అవసరం ఏమిటి? అంటే నీకు వ్యక్తిగతంగా ఏదో జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే దాన్ని నువ్వు